చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికోసమని మనకి ఎలిమెంటరీ మెథడ్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలండి. అంటే R1, R2, R3 అంటే రోస్ కాలమ్స్ ఎలా చేంజ్ చేస్తాం, అలా చేంజ్ చేసేటప్పుడు కండిషన్స్ ఎలా రాస్తాం అనేది దీని ఉద్దేశం అనమాట. సో దీన్ని వచ్చేసేసరికి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. సో చూడండి, సో సింపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఏబిసి ఒక చిన్న మ్యాట్రిక్స్ తీసుకున్నాను 3x3లో. సో హారిజాంటల్గా ఉన్న లైన్స్ చూడండి, R1, R2, R3 అవుతాయి. సో వర్టికల్గా ఉన్నాయి C1, C2, C3. ఓకేనా అండి. సో ఫస్ట్ ఏంటంటే, సో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ కండిషన్, ఇఫ్ ఇంటర్చేంజింగ్ the ith row and jth column, ith row and jth row, ith row and jth row అండి, or ith column to jth column. సో ఇలా 2 రోస్ని కానీ 2 కాలమ్స్ని కానీ ఇంటర్చేంజ్ చేసేటప్పుడు మనం కండిషన్ ఎలా రాస్తామంటే, ఐదర్ దే ఆర్ అంటే ఒకవేళ అవి రోస్ అయితే ఇట్ ఈస్ డినోటెడ్ బై, రోస్ అయితే RI ఈజ్ ఇంటర్చేంజ్. సో డబుల్ ఇంప్లైస్ రాస్తామండి బిట్వీన్లో RI RJ. అండ్ అదే కాలమ్స్లో అయితే CI ఇంటర్చేంజ్, దట్ మీన్స్ డబుల్ ఇంప్లైస్ CJ. సో ఇలా రాస్తే ఏంటంటే మనం ఇంటర్చేంజ్ చేస్తున్నామని, అంటే I ప్లేస్లో ఉన్నదాన్ని J ప్లేస్లో రోలోకి రాయడం, అదే కాలం అయితే I రోలోని J రోలోకి అలా కన్వర్ట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసరికి మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలం with a constant k. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఒకవేళ ఏదైనా రోని మనము మల్టిప్లై చేస్తుంటే ఒక కాన్స్టాంట్ k తోటి, సో దాన్ని ఎలా డినోట్ చేస్తామనేది. సో ఇక్కడ నేను ith రో తీసుకుంటున్నానండి రెండిటికి. సో ith రో కానీ ith కాలం కానీ. సో ఒకవేళ ith రో అనుకోండి, సో RI ఇంప్లైస్ 1 ఇంప్లైస్ పెడతామండి, ఈజ్ చేంజ్ టు అని అర్థం. సో K ఇంటూ RI. సో అదే CI అయితే CI టెన్స్ టు K ఇంటూ CI. సో దీన్ని టెన్స్ టు అంటాం. సో 1 ఇంప్లైస్ అనమాట సింగిల్. ఓకే, థర్డ్ పాయింట్, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా కానివ్వండి, అంటే 2 రోస్ని కానీ ఎనీ 2 రోస్ ఆర్ 2 కాలమ్స్, లైక్స్ యాజ్ ith రో అండ్ jth రో, అంటే ith రోని కానీ jth రోని కానీ ఇంటూ అంటే ప్లస్ చేసిన మైనస్ చేసిన, లేదా ith కాలంని కానీ jth కాలంని కానీ రెండింటిని ప్లస్ చేసిన మైనస్ చేసిన, అది ఎలా చేస్తాము అనేది దాని కండిషన్ చూడండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై. సో అటువంటి కండిషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, RI టెన్స్ టు RI ప్లస్ RJ. సో ఇదే విధంగా కాలమ్స్లో అయితే CI టెన్స్ టు CI ప్లస్ CJ. ఓకేనండి. సో ఒకవేళ ఇక్కడ మల్టిప్లై చేసి కూడా యాడ్ చేయొచ్చు ఒకే దాంట్లో, అంటే ఒకేసారి 2 కండిషన్స్ని అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ సపోజ్ మనం RJని Kతో మల్టిప్లై చేసి దాన్ని RIకి యాడ్ చేయొచ్చు. ఓకే, సో కండిషన్స్ అనేవి ఇలా రాసుకుంటామండి ఫైనల్గా మనం. సో ఇలా డినోట్ చేస్తాం అనమాట. ఇలా డినోట్ చేసి సో రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తుంటాము. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను
3 టైప్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. ఏంటి మామూలుగా అంటే ర్యాంక్ని ఎన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చని. సో చెప్పాను. ఎకలాన్ ఒకటి, నార్మల్ ఒకటి, నార్మల్ ఆఫర్, పిఏక్యూ. ఓకే, ఫస్ట్ ఎకలాన్ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో ఎకలాన్ ఫామ్ to find the rank of the matrix. Echelon form one of the type of to find rank of matrix. Okay, సో ఇక్కడ మెయిన్లీ మనం ఎకలాన్ ఫామ్లో రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేస్తామండి. సో ఇన్ ఎకలాన్ ఫామ్ we only used elementary row operation, ఓకే. సో ఎలిమెంటరీ రో ఆపరేషన్ని తీసుకొని మనం ఇక్కడ ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ వీ కెన్ రెడ్యూస్ ద, సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది చెప్తున్నాను. వీ కెన్ రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఎకలాన్ ఫామ్. ఎకలాన్ ఫామ్ అంటే ఏం లేదండి, ఈ ఆపరేషన్ యూజ్ చేసి పాసిబుల్ అయినంత వరకు అన్నిటినీ రోస్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని జీరోస్ చేస్తూ ఉంటాం. దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటుంది అంటే జీరో రోస్ మస్ట్ బీ అకర్స్ అట్ ది బాటమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ దగ్గర పెట్టాలన్నమాట. జీరో రోస్ ఏమన్నా మనం ఫామ్ చేస్తే వాటిని అన్నిటిని మ్యాట్రిక్స్ యొక్క బాటంలో అంటే లాస్ట్ రోస్లో ఉండేటట్లు చూసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ నాన్ జీరో రోస్ if any precede the జీరో రోస్. ఒకవేళ నాన్ జీరో రోస్ ఉంటే వాటిని కన్వర్ట్ టు జీరో రోస్గా కన్వర్ట్ చేయగలిగినంత ప్రాసెస్ కనుక మనం చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద ఫస్ట్ ఎలిమెంట్ షుడ్ బి ఇంక్రీజింగ్ ఆర్డర్ యాజ్ ది రో. ఇప్పుడు ఏంటంటే అండి, కింద నుంచి మనము అన్ని జీరో రోస్ని కనుక తీసుకుంటూ ఉంటే ఆర్డర్ అనేది గ్రేటర్ ఫామ్లో ఉన్న కింద అన్ని జీరోస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసరికి ఒక ఎలిమెంట్, సో అలా వచ్చేసి అలా అంటే గ్రేటర్ దాన్ లెవెల్లో ఉండాలి. ఒక ప్రాబ్లం కనుక చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీకు అంతగా అర్థమవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ జీరో రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్. సో ఎకలాన్ ఫామ్ అంటే అదేనండి, ఈజ్ ద ఫైనల్ ర్యాంక్ అవుతుంది. ఇంకా పాసిబుల్ లేదు, ఇంకా ఏ రోని మనం జీరోకి కన్వర్ట్ చేయలేము అనుకుంటే ఇంకా కౌంట్ చేస్తాం అనమాట. నాన్ జీరో రోస్ ఎన్ని మిగిలాయో, సో ఫైనల్గా మిగిలిన నాన్ జీరో రోస్ని మనము ర్యాంక్గా డిక్లేర్ చేస్తాం. సో సమ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఫస్ట్ అండ్ సెకండ్. సో ఇక్కడ క్లియర్గా ర్యాంక్ ఏమవుతుందండి, 2 నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. మ్యాట్రిక్స్లో చూడండి ఒకసారి. సో 1 2 3 ఇది నాన్ జీరో రో. ఓకే, 0 0 1 ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి నాన్ జీరో రో. లాస్ట్లో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని కౌంట్ చేయము. సో జీరో రోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇదే విధంగా సెకండ్ ఇంకో ప్రాబ్లం చిన్న చూపిస్తాను చూడండి. సో ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి 1 4 5 4 అండ్ 0 0
2 0 0 0 1 0. సో ఇక్కడ కనుక గమనిస్తే సో అక్కడ లాస్ట్ పైన థర్డ్ పాయింట్ ఉంది కదా, థర్డ్ పాయింట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందండి చూడండి. సో 1 పైన 2 అనే ఎలిమెంట్ ఉంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్లో ఉన్నాయన్నమాట. దాని సో ఆపోజిట్లో ఎలిమెంట్ ఉంది. సో 1ని పైన ఉన్న 2 యూస్ చేసుకొని మనం 0 చేసుకోవచ్చు. సో అదనమాట థర్డ్ పాయింట్కి ఉన్న మీనింగ్. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైందండి. మనం ఏదైతే 0 చేద్దాం అనుకున్నా దాని ఆపోజిట్లో ఎలిమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీ కెన్ కన్వర్ట్ దట్ ఎలిమెంట్ ఇంటూ 0 కంపల్సరీ. సో 2 R3 ఎందుకంటే R3 ప్లేస్లో 1 ఉంది. 1 ఇంటూ 2 2 అంటే R2 ప్లేస్లో 2 ఉంది. ఈజ్ -2 అంటే అది 0 అయిపోతుంది. ఓకేనండి. సో అందుకని 2 R3 ఈజ్ -R2 అనే కండిషన్ని తీసుకున్నాను. సో అప్పుడు ఏమైపోతుంది అక్కడ 2 - 2 = 0. సో లాస్ట్ రో ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. 0 - 2 × 0 0. నెక్స్ట్ 2 - 2 × 0. నెక్స్ట్ 0 - 0 = 0. ఓకే, క్లియర్. సో లాస్ట్ రో బికమ్స్ టు 0. సో ఇంకా నాన్ జీరో రోస్ ఏమన్నా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నాన్ జీరో రోస్. ఫస్ట్ ఈజ్ నాన్ జీరో, సెకండ్ నాన్ జీరో, లాస్ట్ 0. సో 2. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం అండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆల్సో అండి. సో చూడండి, ఫైండ్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎకలాన్ ఫామ్. సో కంపల్సరీ క్వశ్చన్లో మెన్షన్ చేస్తారండి. ఎకలాన్ ఫామ్ని యూజ్ చేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయండి, లేదా నార్మల్ ఫామ్ని యూజ్ చేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. సో గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ ఈక్వల్ టు సో -1 -2 -1 6. Okay, this is the matrix 6 12 6 5 10 5. ఓకే, సో దీని సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సో గివెన్ ఏ ఈక్వల్ టు 1 minute. ఓకే, గివెన్ ఏ ఈక్వల్ టు -1 -2 -1 6 12 6 5 10 5. ఓకే, సో ఎకలాన్ ఫామ్ అంటే మనం ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలండి. సో అండ్ సేమ్ టైం ఇక్కడ ఒక కండిషన్ తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో అనేది 1 ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ అది బిలో రోస్లో ఉంటే ఇంటర్చేంజ్ చేయండి ఫస్ట్. ఓకేనా, ఇంటర్చేంజ్ చేసేసి 1 ఫస్ట్ రో వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్రాబ్లం. ఇలా ఉండైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎలాగైనా. సో 1 ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, యూజింగ్ ఎకలాన్ ఫామ్ అంటే యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్ ఏనండి, ఎలిమెంటరీ రో ఆపరేషన్. కాలమ్ ఆపరేషన్ ఇక్కడ యూజ్ చేయమండి అసలు. ఓకే, సో రో ఆపరేషన్ యూజ్ చేస్తే ఫస్ట్ -1 ఉంది, కింద వచ్చేసి 6 5 ఉంది. సో నేను R2కి కండిషన్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. సో R2 అంటే 6 ఉంది, ఇప్పుడు నాకు -6 కావాలి 0 చేయాలి అంటే ఆ ఎలిమెంట్ని. సో ఆల్రెడీ -1 ఉంది R1లో. సో అందుకని నేను +6 R1 అని పెడుతున్నా. 6 × 1 6 కదండి, -6 6 - 6 మీన్స్ 0. సో ఇదే విధంగా R3 కండిషన్ కూడా రాసుకుందాం. ఇక్కడ ఒకటి చూడండి, ఒకవేళ 2 ఎలిమెంట్స్ అంటే డిజిట్స్కి ప్లస్ మైనస్ అంటే డిఫరెంట్ సైన్స్ వస్తే మిడిల్లో ఏం ఆలోచించకుండా ప్లస్ పెట్టేసుకోండి కండిషన్ రాసేటప్పుడు. లేదా 2 సేమ్ సైన్స్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ వస్తే మిడిల్లో మైనస్ పెట్టుకోండి. ఓకేనా, సో సింపుల్ అనమాట. ఇది గుర్తుంచుకుంటే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ R3 కండిషన్. ఇక్కడ కూడా చూడండి, ఇది ప్లస్ పైన మైనస్ ఉంది కాబట్టి మిడిల్లో ప్లస్ పెట్టేసుకోండి, ఏం ఆలోచించకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డిఫరెంట్ సైన్స్ కాబట్టి ప్లస్ పెట్టేసుకోండి. ఇక్కడ 5 ఉంది కాబట్టి అక్కడ 5 కావాలి కాబట్టి 5 × R1. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఏమవుతుందండి, ఫస్ట్ రో అలాగే ఉంచేసి రాయండి, ఎందుకంటే మనం ఏం చేంజ్ చేయడం లేదు. సెకండ్ రో చూడండి, చేంజ్ చేస్తున్నాం. R2 + 6 R1 అని పెడుతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి 6 మైనస్ ఆఫ్ ప్లస్ అంటే మైనస్. సో 6 × 1 అంటే 6 6 - 6 0. సో నెక్స్ట్ చూడండి, 12 ఈజ్ ప్లస్ అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2
ఇంటూ 6 ఎంత అవుతుందండి 12. సో 12 మైనస్ 12 0. సో నెక్స్ట్ వచ్చేసరికి 6 ఈజ్ మైనస్ ఇంటూ ప్లస్, సో మైనస్ ప్లస్ మైనస్, సో 0. సో నెక్స్ట్ చూడండి R3 5 మైనస్ 5 ఇంటూ 1 5 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ కండిషన్ 10 మైనస్ అంతే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదండి, మైనస్ 2 5s are 10, 2 5s are 10. ఓకే, సో 0. సో నెక్స్ట్ 5 మైనస్ 5 ఇంటూ 1 5. సో 5 minus 5 0. సో హియర్ వీ హ్యావ్ 2 rows ఆల్మోస్ట్ ఆల్ కన్వర్టెడ్ టు ఇంటూ 0 ఇన్ 1 step. ఓకేనండి, ఇది ఎక్కువగా 2 మార్క్స్కి ఇస్తూ ఉంటారండి. సో 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక్కటే నాన్ జీరో రో ఉంది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, సో ఇంకో క్వశ్చన్ చూద్దాం అండి. సో reduce the matrix A. సో ఏ వచ్చేసేసరికి 2 1 2 1 2 3 and 3 6 9 by echelon form. ఎకలాన్ ఫామ్ అనగానే మనకి రో ఆపరేషన్ ఒకటి గుర్తుండాలి అంతే. సో సొల్యూషన్, సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ ఏ ఈక్వల్ టు 2 1 2 1 2 3 3 6 9. ఓకే, సో ఇక్కడ నేను రో ఆపరేషన్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 1 లేదు 2 ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే R1 ఇంటర్చేంజ్ R2 చేసుకుంటున్నానండి. అంటే 1ని పైకి తెచ్చుకుంటున్నాను నాకు ఈజీ ప్రాసెస్ కోసం. ఓకే, సో నౌ కండిషన్స్ రాస్తున్నానండి. R1 టెన్స్ టు R2 టెన్స్ టు, R2లో 2 ఉంది, నాకు మైనస్ 2 R1, అక్కడ సేమ్ సైన్స్ కాబట్టి మైనస్ పెట్టానండి మిడిల్లో. R3 మైనస్ 3 R1 సేమ్ యాజ్ కండిషన్. సో అప్పుడు ఏమవుతుంది 1 2 3. సో హియర్ 0 హియర్ 0. ఫస్ట్ కండిషన్స్ మనం ప్రకారం రాసుకున్నాం కాబట్టి ఆ 2 zeros తీసుకుంటే సో 2 మైనస్ 6 ఓకే మైనస్ 3 అండ్ ఇక్కడ వచ్చేసేసరికి మైనస్ 4. సో నెక్స్ట్ వచ్చేసరికి 0. నెక్స్ట్ 9 మైనస్ 9 మైనస్ 0. సో ఇక్కడ ఒక్క రో మాత్రమే 0 అయిందండి. సో 2 rows అనేవి నాన్ జీరోస్గా ఉన్నాయి. సో దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి 2. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. So like, please share, please subscribe my channel.